చాలా వేగంగా వెళ్తున్న ఫ్లైట్ నుంచి ఒక అతను దూకేశాడు. అండ్ అంతేకాకుండా తనతో పాటు చాలా డబ్బును తీసుకెళ్ళిపోయాడు. అతను ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అమెరికా FBI చరిత్రలోనే ఇంతటి రహస్యమైన కేసు ఇప్పటి వరకు ఎక్కడ చోటు చేసుకోలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కొంచెం లెంత్గా ఉండడం వల్ల ఈ వీడియోని 2 పార్ట్స్ కింద చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న కేసు మీకు అర్థం కావాలంటే కనుక ఖచ్చితంగా నేను కొంచెం టైం తీసుకునే చెప్పాలి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన గంటను ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అది నవంబర్ 24, 1971 బుధవారం మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి చేతిలో ఒక బ్రీఫ్ కేసును పట్టుకొని ఓరెగన్లో ఉన్న పోర్ట్లాండ్ నుంచి వాషింగ్టన్లో ఉన్న సిటీలకి వెళ్ళడానికి నార్త్వెస్ట్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్ 305 అనే ఫ్లైట్ టికెట్ని కొన్నాడు. ఆ టికెట్లో అతని పేరు DB కూపర్ అని రాసి ఉంది. తను ఆ టికెట్ కొన్న తర్వాత నడుచుకుంటూ వెళ్ళి ఫ్లైట్లో లాస్ట్ రోలో కూర్చున్నాడు. ఫ్లైట్ ఇంకా బయలుదేరక ముందే కూపర్ అక్కడ ఉన్న అటెండెంట్ ఒక ఆవిడని పిలిచి తనకు ఒక బార్బన్ సోడా కావాలి అని అడిగాడు. తను సరే అని ఒక బార్బన్ సోడా తనకిచ్చింది. ఇంతలో కూపర్ తన చేతిలో ఉన్న నోట్ని తనకిచ్చాడు. తను ఆ నోట్ తీసుకుని క్యాజువల్గా తన పాకెట్లో పెట్టుకుని వెళ్తుంది. తను వెళ్తున్నప్పుడు కూపర్ వెనక నుంచి, హలో మిస్, మీకు ఇచ్చిన నోట్ని ఒకసారి ఓపెన్ చేసి చూడాలి అని అడిగాడు. నా దగ్గర బాంబు ఉంది, నువ్వు ఏం మాట్లాడకుండా వచ్చి నా పక్కనే కూర్చో అని అడిగాడు. తనకు ఆ మాటకు నమ్మాలో వద్దో అర్థం కాక వచ్చి తన పక్కన కూర్చుంది. అప్పుడు కూపర్ తన పక్కనే ఉన్న సూట్ కేసుని ఓపెన్ చేసి చూపించాడు. ఆ సూట్ కేసులో ఎర్రటి వైర్లతో ఒక బాంబు ఉంది. ఆ బాంబును చూసిన ఆమె చాలా షాక్ అయింది. ఇంతలో కూపర్ ఆ సూట్ కేసుని మూసి, నేను చెప్పింది రాసుకో అని తనకు ఏదో చెప్పాడు. తను చెప్పిందంతా రాసుకున్న తర్వాత, ఇది తీసుకువెళ్ళి మీ కెప్టెన్కి ఇవ్వు, ఏమైనా తేడా చేసావా ఈ ఫ్లైట్ని పేల్చేస్తా అని చెప్పాడు. కూపర్ చెప్పిందంతా రాసుకున్న తర్వాత తను అలాగే నడుచుకుంటూ వెళ్ళి క్యాబిన్లో ఉన్న కెప్టెన్కి ఆ పేపర్ని చూపించింది. ఆ పేపర్లో ఏముందంటే, ఈరోజు సాయంకాలం 5 గంటల్లోగా నాకు $2,00,000 కావాలి, అది కూడా $20 రూపంలోనే ఉండాలి. అంతేకాకుండా నాకు 2 ఫ్రంట్ పారాషూట్లు 2 బ్యాక్ పారాషూట్లు కావాలి అని అడిగాడు. ఫ్లైట్ రన్వే మీద ల్యాండ్ అయిన వెంటనే ఆ ఫ్లైట్ యొక్క ఫ్యూయల్ని రీఫిల్ చేయడానికి ఎయిర్పోర్ట్లో ఫ్యూయల్ ట్యాంకర్ రెడీగా ఉండాలి, తేడా చేశారో ఫ్లైట్ని పేల్చేస్తా అని దాంట్లో రాసి ఉంది. ఫ్లైట్ అటెండెన్స్ ద్వారా ఈ విషయం FBI ఏజెంట్లు తెలిసింది. అయితే కూపర్ అడిగిన డిమాండ్స్కి వాళ్ళు ఒప్పుకొని అక్కడ సిటీ లోకల్ బ్యాంక్ నుంచి చాలా అమౌంట్ని తెప్పించారు. అని అంతేకాకుండా దగ్గరలో ఉన్న డైవింగ్ స్కూల్ నుంచి పారాషూట్లు కూడా తెప్పించారు. కూపర్ అడిగినవన్నీ వాళ్ళు రెడీ చేశారు. ఇంతలో ఫ్లైట్ రన్వే మీద ల్యాండ్ అయింది. ఫ్లైట్ ఆగిన తర్వాత కూపర్ స్టెప్స్ దిగి కిందకు వచ్చి ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ విమానంలోకి వెళ్ళిపోయాడు. కూపర్ కొంతమంది ఆఫీసర్స్ని, కొంతమంది ప్యాసింజర్స్ని కిందకి దిగడానికి అనుమతించాడు. మరికొంతమందిని తనతోనే ఉండమన్నాడు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే అక్కడున్న కొంతమందికి ఫ్లైట్ హైజాక్ అయిన విషయం కూడా తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక కొంతమంది కిందకి దిగిపోయారు. కూపర్ ఇంతలో ఆ ఫ్యూయల్ని మళ్ళీ రీఫిల్ చేయమన్నాడు. కూపర్, నేను మెక్సికోకి వెళ్ళాలి, అక్కడున్న కెప్టెన్కి ఇన్ఫామ్ చేయండి అని చెప్పాడు. అయితే వాళ్ళు మెక్సికోకి ఇక్కడి నుంచి లాంగ్ ఉంది అని చెప్పారు. తర్వాత కూపర్ మరికొన్ని డిమాండ్స్ కూడా చెప్పాడు. ఫ్లైట్ గాల్లో 10,000 ఫీట్స్ కంటే ఎక్కువ హైట్ వెళ్ళకూడదు. అండ్ అంతేకాకుండా ఫ్లైట్స్కున్న స్టెప్స్ ఓపెన్లో ఉండాలి, ఫ్లైట్స్ ఒక లైట్స్ మొత్తం ఆఫ్లో ఉండాలి అని చెప్పాడు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మెక్సికో వెళ్ళాలంటే అసలు నాన్ స్టాప్ లేదు, మధ్యలో ఎక్కడైనా ఆగి ఫ్యూయల్ని రీఫిల్ చేయాలి అని తనతో చెప్పారు. అయితే వాళ్ళు ఆ ఫ్యూయల్ని రీఫిల్ చేయడానికి ఒక 3 ప్లేసెస్ని సెలెక్ట్ చేశారు. ఆ 3 ప్లేసెస్ని ఏదో ఒక ప్లేస్ని కూపర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఆ 3 ప్లేసెస్ యూనిక్స్, క్యూబా, స్పెర్మెంటో. ఈ 3 ప్లేసెస్లోనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నాడు. కానీ కూపర్ మాత్రం రెనో అనే మరో ప్రాంతాన్ని సెలెక్ట్ చేశాడు. నెక్స్ట్ మినిట్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. కూపర్ ఒక్కడే కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్నాడు. ఇంతలో తన దగ్గరికి ఫ్లైట్లో మెక్రో అనే ఒక ఆఫీసర్ తన దగ్గరికి వచ్చాడు. అప్పుడు కూపర్, ఒక 10 నిమిషాల పాటు నన్ను ఒంటరిగా వదిలేండి అని చెప్పాడు. సరే అని చెప్పి తను కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసేటప్పటికి కూపర్ జంప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. తను డోర్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేలాగా కూపర్ జంప్ చేసి తప్పించుకున్నాడు. అంతే, ఫ్లైట్ 305 సేఫ్గా రన్వే మీద ల్యాండ్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లైట్కి వెళ్ళి చూస్తే కనుక అక్కడ కూపర్ లేడు. అండ్ అలాగే బాంబు కూడా వాళ్ళకి కనపడలేదు. కూపర్ ఏం చేశాడో ఏమో తెలియదు కానీ ఫ్లైట్ యొక్క స్టేర్ కేసెస్ మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయాయి. ఇంతలో FBI ఏజెంట్లు అక్కడికి వచ్చి ఫ్లైట్ మొత్తం సెర్చ్ చేశారు. అయితే వాళ్ళకు 8 సిగరెట్లు, ఒక టై,
2 పారాషూట్లు కనిపించాయి. కూపర్ తప్పించుకున్న తర్వాత ఆ ఫ్లైట్లో కొంతమంది చెప్పిన దాని ప్రకారం కూపర్ చూడడానికి తెల్లగా ఉండి బ్రౌన్ ఐస్ తోటి బ్లాక్ హెయిర్ తోటి ఉంటాడని చెప్పారు. అండ్ అంతేకాకుండా అతను కాస్ట్లీ అయిన సూట్ వేసుకున్నాడని, ఆ సూట్కు తగ్గట్టు సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు అని చెప్పాడు. వీటి ప్రకారమే ఒక ఊహా చిత్రాన్ని వాళ్ళు గీయించారు. కూపర్ని పట్టుకోవాలంటే కూపర్ షిప్ ఎక్కడ డిపాచర్ అయ్యాడో, ఫ్లైట్ హైజాక్ చేసిన తర్వాత ఏమైనా ఫిజికల్ ఎవిడెన్స్ దొరుకుతాయేమోనని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరాలో ఏమైనా క్యాప్చర్ చేయడం లేదో కూడా వాళ్ళు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే కూపర్ లాస్ట్ కమ్యూనికేషన్ అయింది సెటిల్కి రెన్యూకి మధ్యలో. అంటే ఎక్కడైతే లాస్ట్ కమ్యూనికేషన్ జరిగిందో అక్కడి నుంచే కూపర్ని వెతకడం మొదలుపెట్టారు. దీనికంటే ముందు కూపర్ జంప్ చేసినప్పుడు ఫ్లైట్లో ఏమన్నా వైబ్రేషన్స్ వచ్చినా లేదని చెక్ చేశారు. కూపర్ దూకినప్పుడు అలాంటి వైబ్రేషన్సే ఒకటి నోట్ అయ్యాయి. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే కూపర్ బాడీ లాంగ్వేజ్ కనుక చూస్తే కనుక తనకు ముందుగా ఎక్కడ జంప్ చేయాలో కూడా తెలుసు. కూపర్ పోర్ట్లాండ్కి అలాగే రెనోకి మధ్యలో ఎక్కడో జంప్ చేసి ఉండొచ్చు అని వాళ్ళు గెస్ చేశారు. వెంటనే అక్కడికి ప్లేన్స్ని, హెలికాప్టర్స్ని, గ్రౌండ్ క్రూస్ని చాలా మందిని పంపించింది. వాళ్ళు అక్కడ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అదేంటంటే కూపర్ దూకింది ఒకవైపు అయితే వైబ్రేషన్స్ వచ్చింది ఇంకోవైపు. అంటే విమానం ఇటుపక్క నుంచి వెళ్తుంటే కూపర్ అక్కడెక్కడో జంప్ చేశాడు అని అర్థం. ఒకవేళ కూపర్ అక్కడెక్కడో జంప్ చేసి ఉంటే కనుక తను కనిపెట్టడం అనేది చాలా కష్టమవుతుంది. అందుకనే FBI ఏజెంట్లు ఆ ఏరియా మొత్తాన్ని బ్లూ ప్రింట్ తీసి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, అదేంటంటే ఆ ఏరియా మొత్తం అంతా చాలా స్నోతో ఉంటుంది. ఎంతంటే మనుషులు గడ్డకట్టేంత చలి అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. అయినా సరే వాళ్ళు కూపర్ని వెతుకుతూనే ఉన్నారు. అలా కొండల్లో గుట్టల్లో చాలా వెతికారు. అయినా సరే కూపర్కి సంబంధించిన ఒక డ్రెస్ పీస్ కూడా దొరకలేదు. అంతేకాకుండా ఒకవేళ కూపర్ జంప్ చేసి ఉంటే కనుక ఏమైనా వస్తువులు పడిపోయి ఉండొచ్చేమని వాటిని కూడా వెతకడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది, అదేంటంటే కూపర్కి ఇచ్చిన మనీని కూపర్ ఎక్కడ దిక్కున ఖచ్చితంగా ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడతాడని తెలిసే FBI ఏజెంట్లు తెలివిగా కూపర్కి ఇచ్చిన నోట్లని సీరియల్ వైజ్లో ఉండేలా చూసుకున్నారు. కూపర్ ఆ మనీని ఎక్కడికైనా ఖర్చు పెట్టినప్పుడు సీరియల్ వైజ్లో ఉన్న నెంబర్సే వస్తాయి. అలా సీరియల్ వైజ్లో ఉన్న నెంబర్స్ ఎక్కడైనా వస్తే కనుక మా ఏజెంట్స్కి ఇన్ఫామ్ చేయండి అని చెప్పారు. అని అంతేకాకుండా కూపర్ సంబంధించిన ఫోటోని అక్కడ టౌన్ మొత్తం అంటించారు. ఎవరైనా ఈ వ్యక్తి కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తాం అని చెప్పి ప్రకటించారు. కానీ ఒక్కరు కూడా కూపర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరాల పాటు కూడా వెతికినా తను దొరకలేదు. సో ఆ తర్వాత 1980లో ఒక యంగ్ బాయ్, అతని పేరు ఇంగ్రామ్, తను బీచ్లో ఒక క్యాంప్ వేసుకుంటున్నాడు. ఆ బీచ్ ఉంది సౌతర్న్ వాషింగ్టన్లో. తన బీచ్ ఒడ్డున క్యాంప్ వేసుకున్నప్పుడు తనకు $5,586 దొరికాయి. ఆ డబ్బును తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్కి చూపించాడు. వాళ్ళ పేరెంట్స్ ఆ నోట్లను తీసుకెళ్లి FBI ఏజెంట్లకు ఇచ్చారు. కూపర్కి ఇచ్చిన నోట్లతో ఈ నోట్లను పోల్చి చూస్తే అవి కూపర్కి ఇచ్చిన నోట్లే అని తెలిసాయి. అంటే కూపర్ దొరికేసినట్టేనా? ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఆ మనీని తీసుకెళ్లి FBI ఏజెంట్లకు ఇచ్చారో అప్పుడే వాళ్ళకి ఒక కొత్త డౌట్స్ రేజ్ అయ్యాయి. కూపర్ దూకింది విక్టోరియాలో, కానీ మనీ దొరికింది వాషింగ్టన్ బీచ్లో. అంటే కూపర్ ఇంత దూరం వచ్చి ఈ మనీని ఇక్కడ దాచాడా అని వాళ్ళు ఆలోచించారు. కానీ కూపర్ ఖర్చు పెట్టేవాడు కానీ దాచేవాడు కాదు అని వాళ్ళు అనుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే కూపర్ జంప్ చేసినప్పుడు ఆ మనీలో కొంత భాగం కింద ఉన్న రివర్లోకి పడిపోయి ఉండవచ్చు. అది అక్కడి నుంచి కొట్టుకుని వచ్చి ఈ బీచ్లో ఉండవచ్చు అని వాళ్ళు అంచనా వేశారు. మరి కూపర్ ఎక్కడ ఉన్నాడు? ఉంటే బతుకున్నాడా లేదా చనిపోయాడా? అసలు ఈ విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళు కేసుని మళ్ళీ రీఓపెన్ చేశారు. ఈ రీఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి కొత్త విషయాలన్నీ తెలిసాయి. ఆ విషయాలు ఏంటనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నా నెక్స్ట్ వీడియోలో కూపర్ సంబంధించిన మిగిలిన విషయాలని చెప్తాను. ఆ వీడియోని అస్సలు మిస్ కావద్దు. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.